హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వియూ ఆండ్రాయిడ్ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని మోడల్ నేమ్ మీరు చూడొచ్చు, 43 UA అని చెప్పేసి ఉంది. సో ఇది ఒక 43 ఇంచెస్ సినిమా టీవీ, ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ, 108 సెంటీమీటర్స్ ఉంటుంది. బాక్స్ పైన మిగతా డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి. సింపుల్, హెల్ప్ఫుల్, ఇంటెలిజెంట్ అని చెప్పేసి, గూగుల్ అసిస్టెంట్ ఉంటుందని చెప్పేసి, క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇల్యూమినేటింగ్ పిక్చర్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బిల్ట్-ఇన్ సౌండ్ బార్స్ ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. బయింగ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు బాక్స్ పైన ప్రైజింగ్ డీటెయిల్స్ చూడొచ్చు. 28,000 అయితే మెన్షన్ చేశారు. సో అసలు ప్రైస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, దీనికి ఉన్న సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి ఈ టీవీ చూడడానికి ఎలా అనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. సో టీవీకి ఇక్కడ పై వైపు ప్లాస్టర్స్ ఇచ్చేసారు చూసారా. సో ఈ ప్లాస్టర్ని కూడా మనం ఇక్కడ నుంచి బ్రేక్ చేసేద్దాం. సో పైన ఉన్న ఈ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని ఇలా ఓపెన్ చేసేద్దాం. సో సీల్ ఓపెన్ చేసిన వెంటనే పైన చూడండి మనకు ఒక థర్మాకోల్ షీట్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో దీని లోపల మనకు చూడండి, ఫస్ట్ దీన్ని తీసేద్దాం. దీన్ని తీసేసిన తర్వాత సో ఇందులోనే మనకు ఈ టీవీ స్టాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ప్రొవైడ్ చేసేసారు. 2 టీవీ స్టాండ్స్ కింది వైపు పెట్టుకోవడానికి ఇది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఇక్కడ చూడండి మనకి ఇది వాల్ మౌంట్ అనుకుంటా. సో దీన్ని ప్రొవైడ్ చేసేసారు. ఈ థర్మాకోల్ని అయితే ఇందులో నుంచి బయటికి తీద్దాం. బయటికి తీసిన వెంటనే చూడండి, దీని లోపల మనకు మంచి ప్యాకేజింగ్లో ఈ టీవీ అయితే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇందులో కూడా మనకు చూడండి ఇంకొక షీట్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని లోపల అయితే మనకు ఒక టీవీ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ టీవీని మనం బయటికి తీద్దాం. సో ఇందులో ఉన్న ఈ వాల్ మౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం బయటికి తీద్దాం. ఇందులో మనకు స్క్రూస్, దాంతో పాటే కొన్ని క్లిప్స్ లాంటివి అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనం ఈ టీవీని బయటికి తీద్దాం. 43 ఇంచెస్ టీవీ ఇది. ఫ్రెండ్స్, ఇందులో ఒక కవర్ ప్రొవైడ్ చేశారు. ఈ కవర్లో మనకు యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్, బ్యాటరీ, స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ టీవీ వచ్చేసి ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. ఈ కవర్ని అయితే మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసి ఈ టీవీని బయటికి తీద్దాం ఇందులో నుంచి. సో టీవీకి ఒక సైడ్ మనకు 3.5 mm జాక్ ఇచ్చేసారు. USB పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. AV పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ల్యాన్ పోర్ట్ ఒకటి, తర్వాత మనకి యాంటీనా కోసం ఒకటి ప్రొవైడ్ చేశారు. HDMI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మీకు డిజైన్ అనేది ఇలా కనిపించేస్తుంది. సో కింది వైపు కూడా కొన్ని పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ల్యాన్ పోర్ట్ ఒకటి ఇచ్చేసారు. 2 HDMI పోర్ట్స్, ఇంకొకటి USB 2.0కి సపోర్ట్ చేసే ఒక పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. టీవీకి కింది వైపు చూసుకున్నట్టయితే వ్యూకి సంబంధించిన బ్రాండింగ్ అనిపించేస్తుంది. దాంతోపాటే ఒక సౌండ్ బార్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు టీవీస్లలో అంటే ఈ LED టీవీస్లలో సౌండ్ బార్ ప్రొవైడ్ చేయడం వల్ల సౌండ్ క్వాలిటీ అయితే ఎక్కువ వస్తాయి. ఫ్రెండ్స్, ఈ రిమోట్ గురించి మాట్లాడినట్టయితే రిమోట్ కూడా కొంచెం స్టైలిష్ కలర్లో వీళ్ళు డిజైన్ చేసినట్టు మీకు కనిపిస్తుంది చూడండి. సో చుట్టూ మనకు గోల్డెన్ కలర్ బార్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాట్స్టార్ మనం డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. యూట్యూబ్, తర్వాత వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మనం చాలా రిమోట్స్ చూసాం, కాకపోతే దానిలో హాట్స్టార్ ఓపెన్ చేయడానికి డైరెక్ట్ బటన్ లేదు. నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసుకోవడానికి ఉండేది. దాని ప్లేస్లో ఇక్కడ వీళ్ళు హాట్స్టార్ ప్రొవైడ్ చేసినట్టున్నారు. దాంతోపాటే మిగతా అన్ని బటన్స్ అయితే దీనిలో మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. ఫ్రెండ్స్, టీవీ బెజిల్ చూసుకున్నట్టయితే బెజిల్స్ కూడా చాలా సన్నగా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి ఈ టీవీని అయితే ఆన్ చేసేద్దాం. సో ఆల్రెడీ నేను ఈ టీవీకి సంబంధించిన స్టాండ్స్ ఏవైతే ఉంటాయో వీటిని అయితే కింద బిగించేశాను. సో పవర్ కూడా కనెక్ట్ చేసేసాను. సో ఇక్కడ మీరు లైట్ రావడం గమనించవచ్చు. సో పవర్ ఆన్ చేసిన వెంటనే వియూ అఫీషియల్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పేసి వచ్చేసింది. కింద కాలిఫోర్నియా అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ టీవీ అయితే బూట్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. జనరల్గా మనకు ఆండ్రాయిడ్ టీవీస్లలో నాకు నచ్చని విషయం ఏంటి అంటే ఇది కొంచెం బూటింగ్ టైం తీసుకుంటుంది. అంటే 1 minute నుంచి ఒక 2 minutes వరకు బూటింగ్ టైం తీసుకుంటుంది. సో ఏ టీవీ అయినా అంతే. ఆండ్రాయిడ్ టీవీలలో మనం ఇదే కొంచెం డిసడ్వాంటేజ్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్ అని చెప్పేసి బూట్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయింది. సో ఇందులో లాంగ్వేజ్ తర్వాత వచ్చేసి కంట్రీని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైడ్కి మనకు కంటిన్యూ బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది చూసారా. సో ఈ కంటిన్యూ బటన్ అయితే ప్రెస్ చేసేద్దాం. సో ఇక్కడ క్విక్ సెటప్ చేయాలా అడుగుతుంది. సో మీరు క్విక్ సెటప్ చేసేసుకోవచ్చు. దీని ఆధారంగా మనం డైరెక్ట్ మొబైల్లో నుంచే దీనికి అంటే వైఫై పాస్వర్డ్స్ అయినా కానివ్వండి, ఈమెయిల్ ఐడి అయినా కానివ్వండి, అవన్నీ ప్రొవైడ్ చేసేయచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ దీన్ని స్కిప్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ వైఫై పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇక్కడ మాన్యువల్గా అయితే టైప్ చేస్తాను. సో ఈ సైన్ ఇన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదైతే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను గో టు నెట్వర్క్ అని ఉంది, కంటిన్యూ వితౌట్ నెట్వర్క్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఒక వితౌట్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ లివింగ్ రూమ్ టీవీ అని నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇందులో భాగంగా మనకు పాస్వర్డ్ ఇవ్వమని అడుగుతుంది. సో పాస్వర్డ్ ఇచ్చేసి ఎస్ బటన్ ప్రెస్ చేసేద్దాం. ఇక్కడ క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ అవైలబుల్ అని అడుగుతుంది. సో దీన్ని కూడా మనం ఇక్కడ ఆన్ చేసేసుకొని ఇక్కడ యాంటీనా మోడా, కేబుల్ మోడా అని అడుగుతుంది. సో ఒకసారి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన వర్షన్ ఏంటి అనేది అయితే చూద్దాం. సో మనం ఏ నెట్వర్క్ తోటి కనెక్ట్ అయిపోయి ఉన్నాం, సో దీనికి సంబంధించిన డివైస్ ప్రిఫరెన్సెస్ అవన్నీ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో ఇక్కడ చూడండి మనకు అబౌట్ ఉందా, ఈ అబౌట్ సెక్షన్లోకి వెళ్ళేస్తే
మనకు ఇది మిగతా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. దీనిలో భాగంగానే ఇక్కడ చూడండి మనకు ఈ వర్షన్ ఏంటి అనేది చూపిస్తుంది. సో చూడండి ఇది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 9 తోటి రావడం మీరు ఇక్కడ చూడొచ్చు. డిఫాల్ట్గానే దీనిలో చూడండి మనకు అన్ని రకాల యాప్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. దాంతోపాటే కొన్ని బ్రౌజర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ ఉంది కాబట్టి మనం చాలా రకాల యాప్స్ని కూడా దీనిలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఏంటంటే నేను ఇక్కడ యూట్యూబ్ని అయితే ఓపెన్ చేశాను. యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఒకసారి దీనిలో మనం ఏదైనా రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ని ప్లే చేసి చూద్దాం. దాంతోపాటే వీడియోని ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ మీరు పిక్చర్ క్లారిటీ చూడొచ్చు, సౌండ్ క్వాలిటీ కూడా వినిపిస్తాను. నేను మొత్తం హై పెట్టేస్తాను. సో ఇప్పుడు మీరు చూడండి ఇది వచ్చేసి 50% ఉండే, ఇది 100%. ఫ్రెండ్స్ చూసారు కదా VU 43 ఇంచెస్ UA టీవీ అన్బాక్సింగ్. సో దీని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడినట్టయితే పిక్చర్ క్లారిటీ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ బడ్జెట్లో మీకు మంచి పిక్చర్ క్లారిటీని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది, ఫుల్ HD ప్లస్ డిస్ప్లే కాబట్టి. దాంతోపాటే దీనిలో సపరేట్ సౌండ్ బార్ ఇవ్వడం వల్ల మనకు సౌండ్ ఏదైతే ఉంటుందో అది లౌడ్గా వినిపించేస్తుంది. జనరల్గా మనం ఈ LED టీవీ LCD టీవీస్ పర్చేస్ చేసేటప్పుడు సౌండ్ క్లారిటీ అనేది అంత రాదు, అంత లౌడ్గా రాదు. దానికోసం సపరేట్గా మనం బాక్సులు పెట్టేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇలా వీళ్ళు సౌండ్ బార్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకు సౌండ్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ వస్తుంది. సో సపరేట్గా మనం మళ్ళీ ఇంకొక స్పీకర్స్ అనేవి అటాచ్ చేసుకోకుండా, సో మనం సపరేట్గా సౌండ్ బార్ కోసం లేకపోతే హోమ్ థియేటర్ కోసం ఇన్వెస్ట్ చేయకుండా ఈ టీవీతో వచ్చిన సౌండ్ బార్ తోటే అడ్జస్ట్ అయిపోవచ్చు. నెక్స్ట్ మీరు ఇక్కడ పిక్చర్ క్వాలిటీ చూసుకున్నా దాని బ్రైట్నెస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్సలెంట్గా ఉన్నాయి ఈ బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్ మరి మీకు ఈ VU టీవీలో నచ్చిన క్వాలిటీ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.